ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మెంటర్ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ సతీష్ పెండ్యాల గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం సతీష్ గారు, ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మైండ్ సెట్, వాళ్ళని మనం ఇంట్లో పేరెంట్స్ కూడా కనిపెట్టలేరు వాళ్ళ లోపల ఏముందా అనేది. మనం స్కూల్ పిల్లల నుంచి చూస్తే కాలేజ్ పిల్లల నుంచి ఇంకా మన డ్రీమ్, గత వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఐఏఎస్ గురించి కానీ ఎలా టిప్స్ అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వాళ్ళని ఎవరు కన్నా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కనుక్కోలేరు. ఎస్పెషలీగా ఈ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఇది చాలా, అదేమో అంటారు చూడండి, కఠోరమైన దీక్ష అలాంటివి ఇవన్నీ. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఐఏఎస్ కొట్టాలని అశోక్ నగర్కి వస్తాడు, క్లాసెస్ జాయిన్ అవుతాడు. రోజు 8 గంటల క్లాసెస్ ఉంటాయి. దాన్ని రివిజన్ చేయడానికి ఇంకో 4 గంటలు చదువుతాడు. అంటే రోజు 12 గంటలు ప్రిపరేషన్లో ఉంటాడు. 12 గంటలు ప్రిపరేషన్లో ఉన్న 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏది కంప్లీట్గా అయిపోదు, ఏది కంప్లీట్గా అవ్వలేదని ఒక ప్రెషరు, 8 గంటలు క్లాసులు వినాలని ఒక ప్రెషరు. ఈ సబ్జెక్ట్స్ గ్రాడ్యుయేషన్లో లేవు, కొత్త సబ్జెక్ట్స్, ఫ్యాకల్టీ కరెక్ట్ చెప్తున్నాడా లేదా అర్థం కాని ఒక ప్రెషరు. ఇంట్లో నుంచి ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటే ఏం చేస్తున్నారా అంటే అదొక ప్రెషరు. మీకు అర్థమవుతుందా మేడం? ఆ మెంటల్ యాగోని అసలు మీరు ఊహించుకోవడంలో మీకు ఇలా ఉంటే ఒక వ్యక్తి దాంట్లో ఉన్నవాడి పరిస్థితి ఆలోచించాలి. అంతే. నేను అందుకే చెప్తూ ఉంటాను మేడం, యూపీఎస్సి ప్రిపేర్ అవుతే నువ్వు లైఫ్ సాధించినట్టే. లైఫ్లో ఎలాంటి ప్రెషర్ అయినా ఎదుర్కొంటావు. ఒక ఇండిపెండెంట్ లోకంలో ఉంటావు. నీకు ప్రపంచంలో ఏ విషయం పైన ఒక పట్టు ఉంటుంది. నువ్వు అని ఎకానమీ అడుగు చెప్తాడు, నువ్వు అమెరికన్ ఎకానమీ గురించి అడుగు చెప్పేస్తాడు, నువ్వు ఏదో రష్యను యూరోపో జాగ్రఫీ గురించి అడుగు చెప్పేస్తాడు. అంటే అన్నిటి మీద పట్టు ఉంటుంది. ఇదే టైంలో 1600 ADలో ఏం జరిగిందంటే చెప్తాడు. మా యూపీఎస్సి స్టూడెంట్స్కి ఉన్నంత నాలెడ్జ్ ఇండియాలో ఎవ్వరికి లేదు మేడం. 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ నాలెడ్జ్ అంతా సొంతం అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి? చదవాలి మేడం, వినాలి, చదవాలి. 15 సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. ఈ 15 సబ్జెక్ట్స్ కఠోరమైన దీక్ష. మీరు మెల్లిమెల్లిగా టైం తగ్గిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు 10 గంటలు చదివితే తర్వాత మెల్లిగా 8, 6 అంటే ఇయర్ మాన్న కొద్దీ అది తగ్గుతూ ఉంటుంది, మీ గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏం తెలుసా మేడం, పాపం మీరు అన్నారు కదా మైండ్ సెట్ అని, ఇంత చేశాక కూడా ర్యాంక్ వస్తుందా అంటే అదే బాధ. 99.99% రిజెక్ట్ అవుతారు మేడం. నిజమండి, అవును. మరి చదువులో లోపం ఉందా అంటే అలా ఏం లేదు మేడం. చదువుతాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ర్యాంకర్కి ఉన్న నాలెడ్జ్కి ర్యాంక్ రానోడికి కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. కరెక్ట్. ఆ క్షణంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ కామ్నెస్ ఎలా ఉంది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, దాని ప్రకారంగానే నీ భవిష్యత్ డిసైడ్ అవుతుంది. అందుకే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మైండ్ సెట్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎంతో మంది స్టూడెంట్స్ మీరు చెప్పారు కాబట్టి, అంటే మామూలుగా అంటున్నా, ఇంట్లో పేరెంట్స్ కన్నా మీకే బాగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. పేరెంట్స్ పెట్టే ప్రెషర్ కూడా ఉంటుంది మేడం. పాపం అమ్మాయిలకైతే పెళ్లి చేసేస్తామంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు మనం. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది 1.5 year ఉంటుంది, ప్రిపరేషన్ 1 year ఉంటుంది. అంటే సుమారుగా ఒక అటెంప్ట్ రాయాలి అంటే నువ్వు 2.5 సంవత్సరాలు ఉండాలి. నీ ఏజ్ 21, 22 అనుకోండి, 2.5 సంవత్సరాలు అంటే నువ్వు 24 వచ్చేస్తావు. చాలా మందికి ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్లో వచ్చింది అనుకున్నాం. సెకండ్ అటెంప్ట్ రాయాలంటే ఇంకో 1.5 year ఉండాలి. సో అప్పటికి నువ్వు 25, 26 years అయిపోతావు నీ ఏజ్. మరి ఇంట్లో నుంచి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి తెలీదు. ఇక్కడ హాస్టల్లో ఉండి ఆ ఫుడ్ తింటూ, బయట ఫుడ్ తింటూ, ఫ్రెండ్స్తో డీవియేషన్స్ లేకుండా ఆ మోటివేషన్తో అక్కడ ఉండి నిజంగా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి హ్యాట్స్ ఆఫ్. వాడు పడే కష్టాలు ఎవడు పడరు. మీరు అన్నారు 12 గంటలు వీళ్ళు చదువుకోనికే అన్నప్పుడు, నాకు తెలిసి అంటే వీళ్ళు హాస్టల్స్లో ఉన్న పిల్లలు మామూలుగా ఆ కోచింగ్ సెంటర్కి దగ్గరలో ఉన్న హాస్టల్స్, లేకపోతే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళే ఒక హాస్టల్ పెట్టినా బాగుంటుందేమో
ఉన్నాయి మేడం, అలానే ఉన్నాయా ఉన్నాయి. కోచింగ్ సెంటర్స్ లోనే కోచింగ్ సెంటర్లోని హాస్టల్, రెసిడెన్షియల్ ఇవన్నీ ఉన్నాయి మేడం. మేడం ఈ వసతులకి లోపాలు ఏం లేవు. ఒక స్టూడెంట్ వచ్చి వాడు యూటిలైజ్ చేసే విధంగా అన్నీ ఉంటాయి సౌకర్యాలు, కానీ వాడికి ఎలా యూటిలైజ్ చేయాలో వాడికి తెలియాలి. ఒక బెస్ట్ కోచింగ్ కి వెళ్ళాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు? అంటే ఇక్కడ కోచింగ్ సెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని డిఫరెంట్, రెండోది అసలు ప్రిపరేషన్ ఎలా చేయాలని డిఫరెంట్. రెండు వేరే వేరే. ఫస్ట్ మీరు అడిగిన దాన్ని చూద్దాం. కోచింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. చాలా మంది కోచింగ్ సెంటర్స్లో ఒక కామన్ కంప్లైంట్ లేదా ఒక కామన్ థింగ్ ఏంటంటే ఆస్పిరెంట్స్ ఇచ్చేది సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, సిలబస్ కంప్లీట్ చెయ్యరు, దాటేస్తారు. 15 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దానిలో 4 to 5 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చెప్పిస్తారు. మిగతావి టూ మంత్రం లాగా మమ అంటారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ప్రీవియస్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్తోని వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాట్లాడాలి. ఇక్కడ మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అనే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలి. మూడోది బ్రౌచర్ మీద ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, క్లాస్లో చెప్పి వచ్చి ఇంకో ఫ్యాకల్టీ ఉంటాడు. సో మీరు ముందు వచ్చినప్పుడు ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తాడని ప్రామిస్ చేశారో అదే ఫ్యాకల్టీ చెప్తున్నాడా లేదా అని చెప్పి మీరు అడిగి ఎంక్వైరీ చేసుకోవాలి. ఇది మొత్తం అయితే మీరు కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ అయ్యి యూ కెన్ స్టార్ట్. కానీ ముందు చెప్పినట్టు మేడం, కోచింగ్ సెంటర్ ఒక మార్గాన్ని చూపిస్తుంది అంతే. ఆ మార్గం దిశలో చాలా అడ్డంకులు ఉంటాయి. అది నీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు చాలా కరేజియస్గా ఉండాలి, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. యూపీఎస్సీ పెరికి వాళ్ళకి కాదు, ధైర్యవంతులకి మాత్రమే. నువ్వు వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాము లేదా ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ని చూసి మోటివేట్ మాత్రమే అవుతావు. మోటివేషన్ వల్ల ర్యాంక్ కొట్టలేవు. మోటివేషన్ వల్ల నువ్వు ఓన్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, అంతే కదా. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళి ర్యాంక్ కొట్టాలి అంటే నీకు డిసిప్లిన్ ఉండాలి, నీకు డిసిప్లిన్ ఉండాలి. మరి ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది? సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మేడం మోటివేట్ నేను మీకు చేస్తాను, మీరు నాకు చేస్తారు, డిసిప్లిన్ మాత్రం నేను తెచ్చుకోవాలి. ఆ డిసిప్లిన్ ఉన్నవాడికి ర్యాంక్ వస్తుంది. మరి డిసిప్లిన్ రావాలి అని అంటే కొన్ని యూనివర్సల్ థింగ్స్ ఉన్నాయి చేసేవి. ఒకటి ఏంటి అని అంటే స్ట్రిక్ట్గా టైం టేబుల్ పెట్టుకుని అది ఫాలో అవ్వాలి. కృష్ణ తేజ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓఎస్డి. ఆయన కేరళలో ఐఏఎస్ ఆఫీసరు, మన ఆంధ్ర అబ్బాయి, తెలుగు అబ్బాయి. అతను మొన్న స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను మార్నింగ్ ఇవ్వగానే ఇది చెయ్యాలని రాసుకుంటాను, ఇది చేశాకనే పడుకుంటాను. అందుకే ఆ పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఆ మార్నింగ్ లేచినప్పుడు నేను ఈరోజు మూవీ చూడాలని కూడా రాసుకుంటాను, మూవీ చూసే పడుకుంటాను. సూపర్ కదా. సో నువ్వు మూవీ చూడాలనుకుంటే అది కూడా రాసుకో నీ టైం టేబుల్లో. ఆ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా వరంగల్ అమ్మాయికి 11th ర్యాంక్ వచ్చింది. ఒక అమ్మాయికి, ఆమె ఇంటర్వ్యూ చూస్తుంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను రోజు హనుమాన్ చాలీసా వింటాను అని చెప్పింది. అంటే నువ్వు స్పిరిచువల్గా అటాచ్డ్గా ఉంటే కూడా నీకు డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో. ఖచ్చితంగా వస్తుంది. అది ఏ దేవుడు, ఏ మతము, ఏ కులము, అది ఇష్టమైన దేవుని వాళ్ళు ఆరాధిస్తే డిసిప్లిన్ వస్తుంది. అవును. ఎందుకు నీకు లైవ్ ఎగ్జాంపుల్ 11th ర్యాంక్ ఆమె చెప్పింది, నేను రోజు హనుమాన్ చాలీసా వింటాను, చదువుతాను అని చెప్పింది. దానివల్లే ఆ దేవుడు ఆమెకి 11th ర్యాంక్ తెప్పించాడు, ఆ డిసిప్లిన్ వల్ల. ఉమా ఆరతి గారు అని ఉన్నారు, 3rd ర్యాంకర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. 5th అటెంప్ట్ మేడం, 5వ అటెంప్ట్. ఒక ఆడపిల్ల 8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి 3rd ర్యాంక్ కొట్టిందంటే ఆమె స్ట్రగుల్ ఒకసారి, ఆమె మెంటల్ ఆగుని ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో మైండ్ సెట్. అబ్బాయిలకే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయాక వాళ్ళ ఇంట్లో నుంచి ఏం చేస్తున్నారా అని చెప్పి ఇంట్లో నుంచి తిడుతూ ఉంటే అమ్మాయిలకి ఎలా ఉంటుంది మేడం? ధైర్యవంతులకి మాత్రమే యూపీఎస్సీ, పిరికి వాళ్ళకి కాదు. మైండ్ సెట్ ఎప్పుడు కరేజియస్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి, పిరిగ్గా ఉండకూడదు. నాకు రాదు అని అనుకుంటే ఇంటికి వెళ్ళిపో, వేరే పని చేసుకో. వేరే పని చేసుకోవడం మంచిది నేను అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.